లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం నుండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను ఎవరితో? శిష్యులతో ఏమన్నాడు చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బీదలైన మీరు ధన్యులు. నిజంగా బీదలైన వాళ్ళు ప్రభు చూడండి, బీదలైన మీరు. ఇంతకీ వారు ఏ స్థితి నుండి వచ్చారు? వాళ్ళ ప్రయాణం చెప్పండి. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. శిష్యులు ఇందాక ఒక మాట చెప్పాం, వారు సమస్తమును విడిచిపెట్టి. ఎవరు వాళ్ళిద్దరు? యేసుక్రీస్తు పిలుపును అందుకొని యాకోబు యోహాన్ ఇద్దరు కూడా, జబదయి కుమారులు ఇద్దరు. వారు చాలా ధనవంతులా కాదా? రైట్, ధనవంతులే. కానీ దేవుణ్ణి బట్టి వారు సమస్తమును విడిచిపెట్టి ఏమయ్యారు? లోక సంబంధంగా పెద్దగా, లోక సంబంధంగా ఏమయ్యారు? పేదవారు అయ్యారు. అందుకే పరలోక రాజ్యంలో వాళ్ళది అన్నాడు. ప్రయాణం ఇది. మన ప్రయాణం ఎలా ఉండాలి తెలుసా? ఇంకొక మాట అక్కడ మీరు చూస్తే, పేతురు ధనవంతుడే. పేతురు 2 దోణెల నిండా సమస్తమును విడిచిపెట్టి ఎవరిని వెంబడించాడు? ఇంకొకటి, అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి. ఎలీషా 225 ఎకరాల పొలాన్ని విడిచిపెట్టి ఎవరి చేతుల మీద నీళ్లు పోసేవాడయ్యాడు? పేదరికం అంటే దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టడం అండి. ఎందుకంటే ఇది ఎవరకు మాదిరి అంటే, యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని మన కొరకు ఏమయ్యాడు? ఇది పరిచర్య. పరిచర్య అంటే అర్థమైందా? అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అని చెప్పాడు. ఇది మనం తెలుసుకోవాల్సిందే. అనగా క్రీస్తుకు మనం ఎటువంటి ఆధిక్యతనిస్తున్నామో, ఆయనకి అన్నిటిలో ఆయన ఆధిక్యత కలిగిన వాడు, ప్రథముడు ఆయన రాజ్యమును, ఆయన నీతిని. వారు ఏం చేశారు తెలుసా? దేవుని కొరకు, దేవుని వెంబడించుట కొరకు సమస్తమును విడిచిపెట్టి, అనగా వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు తెలుసా? మోర్ వాల్యుబుల్, ఆయన విలువైన వాడు ఆయన. అందుకే ఒక స్త్రీ అచ్చ జటామాంసి చాలా విలువైంది పగలగొట్టి, ఆ విలువైంది తన కొరకు కాదు ఉంచుకున్నది. అప్పుడు దాకా తన కొరకు ఉంచుకుంది, కానీ విలువైన క్రీస్తు ప్రత్యక్షత ఆమెకు దొరికిన తరువాత అది పగలగొట్టి ఎవరిని అభిషేకించింది? ఇది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుని నువ్వు ఏం తెలుసుకున్నావు, ఆయనకి నువ్వు ఎంతగా హృదయంలో చేర్చుకొని ఆయన ఆరాధిస్తున్నావు, ఎంతగా ఆయన స్థానం ఇస్తున్నావు, ఆయన కొరకు ఎంతగా తృష్ణకొని ఉన్నావు, ఇది ఆరాధన. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ఆ రీతిగా ప్రేమించాడు కాబట్టి. ఎంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని ఆలోచించారా? శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. అదే ఆరాధన. మనం ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును చూసినప్పుడు మనకి ప్రేమ మనకు కనిపిస్తుంది అందులో. అందుకే ప్రభు చెప్పాడు ఏంటంటే, సిలువెత్తుకొని ఆయన వెంబడించటం, అది వెంబడించకపోతే ఎన్నడూ కూడా శిష్యుడుగా ఉండడానికి పాత్రుడు కాదు అని చెప్పాడు. ఇంకొక మాట అక్కడ ఏం చెప్పాడు చూడండి, అక్కడ బీదలైన మీరు ధన్యులని చెప్పాడు. తర్వాత ఆకలి కొనుచున్న మీరు. ఇంతకు ఆకలి, ఏ ఆకలి వాళ్ళకి? నీతి కొరకు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనకి ఏం దప్పిక కలిగి ఉండాలి? నీ ఇంటిని గురించిన ఆసక్తి. నన్ను ఇప్పుడు క్రీస్తుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత, దేవుని వెంబడించిన తర్వాత మన ఆకలి దప్పులు దేవుని కొరకే ఉండాలి. ఎందుకు? లోకము నుండి వేరు చేయబడ్డాం. నీతి కొరకు మాత్రమే, దేవుని కొరకు మాత్రమే, దేవుని రాజ్యము కొరకు మాత్రమే, దేవుని వాక్యం కొరకు మాత్రమే, దేవుని బిడ్డల సహవాసం కొరకు మాత్రమే మనమంట
ఆకలి కలిగి ఉండాలి. కలిగి ఉన్నామా? ఆలోచించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం. ఇదే ఆరాధన అంటే. మరి ఆరాధన అంటే ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఎందుకు ఏడుస్తున్నారు? అవును, యేసుక్రీస్తు ప్రభువారు 3 సందర్భాలలో ఏడ్చాడు. ఇంతకీ ఆయన కోసం ఏడ్చుకున్నాడా? నశించిపోతున్న వారి కోసం ఏడ్చాడా? మనం ఎవరి కోసం ఏడవాలి? మీకే తెలియాలి. మన కోసమే ఏడుస్తున్నాం. ఇంకొక మెట్టు ఎక్కాలి. మన కోసం మనం ఏడవడం మానేసి, అవును, ఇతరుల కోసం. ఇది ఆరాధన అంటే. కిందకి ఒక మాట అన్నాడు, మనుష్యులు, ఇది నేటి దినం జరుగుతుంది, మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డది కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు. కాబట్టి ఇదంతా జరగవలసి ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానం ప్రథమ స్థానం, ఆయనకి ఇవ్వాల్సిన స్థలం ప్రథమ స్థలం. ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే మొదటి ప్రేమ, తొలి ప్రేమ దేవునికే ఇవ్వాలి. కాబట్టి ఆత్మతో సత్యముతో దేవుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి.